పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు కేటీఆర్. టైం, ప్లేస్ చెప్పండి, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమన్నారు. సీఎం భాషలోనే సమాధానం చెప్పగలమని కేసీఆర్ ఆదేశాలతో అడుగుతున్నట్లు చెప్పారు. రేవంత్ పై ఏసీబీ కేసుంది, తనపైన ఏసీబీ కేసుందని, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు రావాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు సవాల్ విసిరారు మంత్రి జూపల్లి. టీవీ9 వేదికగా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ అన్ని ఆరోపణలకు సమాధానమిస్తామని, రేపు డిబేట్ కు రావాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను బుల్డోజ్ చేసిందన్నారు. గతంలో నవీన్ యాదవ్ తండ్రికి బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు గజకర్ణ, గోకర్ణ విద్యలు ఎన్ని చేసినా కాంగ్రెస్ గెలుపును ఆపలేరన్నారు. స్లమ్ ఏరియాపై ఫోకస్ చేశామని, ప్రజలు అభివృద్ధి కోరుతున్నట్లు చెప్పారు. ఇవాటి నుంచి రాబోయే 3 రోజులు కీలకమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్నారు మంత్రి అసదుద్దీన్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమవుతుందన్నారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పటి నుంచే అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ పై దృష్టి పెట్టాయన్నారు. అప్పటిదాకా జూబ్లీహిల్స్ ఒకటి ఉందనే సంగతి వారికి పట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నట్లు ఆరోపించారు. సీఎం రేవంత్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అసహనంతోనే రేవంత్ చెత్తగా మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్, రేవంత్ వస్తే జనం ఎవరిని కట్టేస్తారో తేల్చుకుందామన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన చంద్రబాబును పొగిడే రేవంత్ రాష్ట్రానికి విలన్ అన్నారు. రేవంత్ రెడ్డి మోదీ టీం అన్న సంగతి అందరూ గుర్తించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 6 గ్యారంటీల అమలుపై రేవంత్ చర్చకు రావాలన్నారు. కాళేశ్వరం విచారణపై బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వలేదన్నారు. రేవంత్ ఇచ్చిన డిక్లరేషన్లో 420 హామీలపై చర్చకు రావాలన్నారు. రేవంత్ బీజేపీపై ఆరోపణలు చేయడం కాదు, ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో దండుపాళ్యం పాలన సాగుతోందన్నారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. దోచుకోవడం, దాచుకోవడమే ప్రభుత్వ పెద్దల పనిగా మారిందన్నారు. జనగామలో గానుగుపహాడ్, చిటకోడూరు వంతెనల నిర్మాణం పూర్తి చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. ఫ్రీ బస్ ఎందుకని మహిళలే ప్రశ్నిస్తున్నారన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్తున్నా బీజేపీ మాట్లాడడం లేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా రేవంత్ భాషా తీరు మారడం లేదన్నారు. మరో 3 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.